థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లుప్తంగా మన ముఖ్యమంత్రి గారు లాంటి ముఖ్యమంత్రులు దేశానికి చాలా అవసరమని, మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారని, కడప ప్రజలందరూ చాలా బలంగా ఉంటారు, అందుచేతే కడప రాళ్లు కూడా అంతే ప్రఖ్యాతి చెందినవి. అలాగే ఆంధ్రప్రదేశ్ కి రావడం, ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ సజ్జన్ జిందల్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆన్ దట్ నోట్ పెద్దలు గౌరవనీయులు చడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి గారు, గవర్నమెంట్ విప్ మరియు ఎమ్మెల్యే జమ్మలమడుగు వారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. సీఎం గారు అందరికీ హృదయపూర్వక నమస్కారం. శుభ శుక్రవారం భానుకొండల్లో పవిత్ర కన్యతీర్థం ప్రక్కనే ఈరోజు ఎప్పటి నుంచో కళ. ఆ రోజు 12 సంవత్సరాల కిందట విభజన సమయంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలని ఆ రోజు విభజన సమయంలో జరిగిన మేరకు ఈ జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, జేఎస్డబ్ల్యూ గ్రూప్ కు, శ్రీనివాస వర్మ గారికి, మాధవ్ గారికి, మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకు ఒక్కసారి గట్టిగా పిడికలు బిగించి మేము మీకు స్వాగతం పలుకుతామని లేచి నిలబడాలని కోరుతున్న అందరూ లేచి నిలబడాలా. మొత్తం 50 మంది. గమనించుంటారు ఈరోజు దీంతో పాటు మరి 3850 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా 20,000 కోట్లతో, మరొకటి పరోక్షంగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు వర్చువల్ గా ఆన్ చేసినారు విజయనగరం పార్కు కూడా, సోలార్ ఎనర్జీ పార్కు కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన జమ్మలమడుగు ఎంతో ప్రసిద్ధి చెందింది. గౌరవ ముఖ్యమంత్రి గారు టెంపుల్ కూడా రావడం జరిగింది, కన్యకా పరమేశ్వరి టెంపుల్ కు. అప్పుడే ఆయన కొన్ని విషయాలు చెప్పినాడు, ఆ విషయాలు ఆయన నోటి మాటనే విన్నాం. అదే కాకుండా ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఎలా డెవలప్ చేయాలా, ఎన్ని రోజుల్లో చేయాలా అనే విషయాన్ని కూడా ఆయన ఫౌండేషన్ వేసేటప్పుడు మళ్ళీ కండిషన్ కూడా చెప్పడం జరిగింది. ఆ కండిషన్ ఆయన నోటి ద్వారా విన్నాం. ఇక్కడ గతంలో కంటే భిన్నంగా నేను ఎక్కువ సమయం ఇవ్వలేదు కాబట్టి 2 ముక్కలు. ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 60 నెలల ప్రభుత్వం. క్రికెట్ భాషలో 60 ఓవర్లు. ఆ 60 ఓవర్లు ఆల్అౌట్. అంతకంటే భిన్నంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక 24 నెలల్లో మోడీ గారి సహకారంతో అంతకంటే ఎక్కువ స్కోర్ కొట్టిన విషయం మీకు నిజమైతే గట్టిగా చేయి బిగిలించి చేయెత్తాలని కోరుతున్నా. అదే కాకుండా విద్యార్థుల స్కోర్ భాషలో ఆ రోజు ఆ 60 నెలల మార్క్స్ కంటే మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో మార్క్స్ ఎక్కువ వచ్చినాయా లేదా చెప్పాలి చేతి. ఈ మార్క్స్ తక్కువ ఉన్నాయా లేదా? అదే కాకుండా గౌరవ మోడీ గారు విశ్వగురువు, విశ్వకర్మ ప్రవేశపెట్టిన వ్యక్తి, 100 సార్లు విదేశీ పర్యటన చేసినాడు. రఘురామరాజన్ చెప్పిన ప్రకారం ఎవరైతే విదేశాలతో సఖ్యత ఉండి జీడీపీ పెంచుతూ, టెర్రరిజం తగ్గిస్తూ, ద్రవ్యోల్బణం తగ్గిస్తూ, వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన చేస్తాడో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారో, పోకిరి సినిమాలో మాదిరి ఎవరైతే దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆ వ్యక్తి పేరు చెప్పాలా మీరు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి, ఈయన కూడా దెబ్బ కొడితే దిమ్మ తిరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? దెబ్బ కొట్టే ముఖ్యమంత్రి. గట్టిగా చెప్పాలా, మళ్ళీ చెప్పాలా? ఈ పరిస్థితులు ఉన్నాయనే విషయం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే విషయం మీరు హృదయపూర్వకంగా ఒప్పుకుంటారా లేదా? 2 చేతులు బిగించి చెప్పాలా? మేము ఆ జగన్కు చెక్కు చెప్తాం. ఈ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీతో పాటు రాయలసీమలో అన్ని విషయాల్లో మేము ముందంజ ఉండి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చేదానికోసం
మన భూపేశ్ రెడ్డి ఒక 64,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయినాడు. భూపేశ్ రెడ్డికి తిరిగి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందే లేదా? చెప్పాలి గట్టిగా. ఎన్ని విషయాల్లో సంక్షేమం బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమం ఉండేది ఈ రాష్ట్రంలో. 4,000 పెన్షన్, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్. అది కాకుండా అన్ని రంగాల్లో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోడూరులో చెప్పినారు ఒక విషయం. హైయెస్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గాని గ్రామీణ ఉపాధి గాని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ, రోడ్లు ఎక్కువ, త్రాగునీరు ఎక్కువ, జలజీవన్ మిషన్ ఎక్కువ, అమృత్ మిషన్ ఎక్కువ, హౌసింగ్ ఎక్కువ. 7 కోట్లు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఇస్తే మన రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు, ఇప్పటికే 5 లక్షల ఇళ్లు పూర్తి చేయడం జరిగింది. టిడ్కో పూర్తి చేయడం జరిగింది. ఎన్టీఆర్ హౌసింగ్ అన్ని ఉన్నాయి ప్రతి ఒక్క విషయంలో. అదే కాకుండా పవర్ దేశంలో 450 గిగావాట్ల కరెంట్ ఉంది ఇప్పటికీ. ఇదే గౌరవ ప్రధానమంత్రి గారు మరొక 550 గిగావాట్లు ఈ దేశానికి అందిస్తే మన వాటా 160 గిగావాట్లు. అందులో మన జమ్మల మడుకు 20 గిగావాట్లు. 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు. అంటే మన జమ్మల మడుకు 20,000 మెగావాట్లు. ప్రక్కనే ఆర్టీపీపీ ఉంది. ఈ బాణకొండల్లో సోలార్ ఉంది, పంపుడు సోలార్ ఉంది, విండ్ పవర్ ఉంది. కాబట్టి మన జమ్మల మడుగు దేశంలో ఒకటి కాబోతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. దీనికి హృదయపూర్వకంగా మన జమ్మల మడుగు బాగుపడాలని, మన కడప జిల్లా బాగుపడాలని, మనకు అతనికి ఆ యొక్క పక్కనే ఉండే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక విషయంలో మనల్ని రెచ్చగొట్టే అంశం. మొన్న ఫస్ట్ అమరావతిని ఒప్పుకుంటాడు, ఆ తర్వాత అమరావతి వద్దు 3 రాజధానులు అంటాడు. లేదు ఇప్పుడు గన్ను జగను మావిగన్ అంటాడు. ఈ మావిగన్ అనే పదానికి మొన్ననే ఛాలెంజ్ చేసి చెప్పినాడు. మన అమరావతికి ఓటేస్తారా, ఆ మావిగన్ ఓటేస్తారా? చెప్పాలా? అమరావతిగా మావిగన్కా? ఇది మొత్తం అందరూ పలకాల. మావిగనక అమరావతిగా? ఇది మన రాయలసీమ. మన ఇప్పుడే జిందాల్ గారు మాట్లాడినప్పుడు మనలో రాయి ఉంది, గట్టి రాయి ఉంది, గట్టి సంకల్పం ఉంది, ఈ ఉక్కు సంకల్పం ఉంది, మన మనసు ప్రేమ ఉంది. కానీ అటువంటి దరిద్రుడైతే ఉండకూడదు. అతను వివేకానంద రెడ్డి గారిని అతనే స్వయంగా చంపించి మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మేము పోయి చంపినట్లు. ఇటువంటి వ్యక్తి అవసరమా ఈ రాజకీయాలకు? చెప్పాలా వద్దనే విషయం చెప్పాలా, గట్టిగా చెప్పాలా? ఎన్ని రోజులు ఇట్లా నా మీద పర్సనల్ గా కోడికత్తి కేసు పెడతాడు, వివేకానంద రెడ్డి కేసు పెడతాడు, ఎన్నో కిడ్నాప్ కేసులు పెట్టాడు. మరియు నేను ఎవరో ఒక ఆయన నారాయణ అనే అతన్ని నేను కిడ్నాప్ చేసినట్టు పెడతాడు. గౌరవ సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఆయన సార్ ఒకటే విషయం, అతను ఎంత సంకల్పం అంటే అతను సానుభూతి కోసం కోడికత్తి డ్రామా, మరొకటి వివేకానంద రెడ్డి డ్రామా. అంటే వివేకానంద రెడ్డిది గుండెపోటు, ఫస్ట్ ఏమో కత్తిపోటు, రెండోదేమో వివేకానంద రెడ్డి పోటు, వాళ్ళ అవినాష్ రెడ్డికి బెయిల్ కోసం వాళ్ళ అమ్మకు గుండెపోటు కర్నూలులో, నాలుగోది ఎలక్షన్ల సందర్భంగా రేపపోటు, ఇప్పుడు చెప్పే పోటు వెన్నుపోటు. నువ్వు పొడిచేది పోటు, నువ్వు వెన్నుపోటు పొడుస్తానే ఉంటావు ఈ ప్రజలకు. నేను బటన్ నొక్కినా అంటే నువ్వు బటర్ తినేది మా వాళ్ళకందరికీ తెలియదా? బటర్ తిన్నావు, బటర్ మిల్క్ పోసినావు, అయ్యి నీళ్లు పోసి. ఇది ఎవరికి తెలియదు నీ రాజకీయం. ఎప్పుడు ఒక విజనరీతో, ఒక సీనియారిటీతో 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఇంత వయసులో కూడా మాకంటే పరిగెత్తనాడు. మాకంటే సార్ దాదాపు 7 ఏళ్ల పాటు పెద్దవాడైనా కూడా ఎప్పుడు యోగా క్లాస్ చేసుకుంటూ ప్రతి ఒక్క విషయం చేసుకుంటూ అన్ని రకాలుగా అమరావతి కట్టేటప్పుడు గాని పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ పుష్కరానికి నాటికి పుష్కర నిధులతో పుష్కర ప్రధానమంత్రి పోలవరం అంటూ వస్తే మన గండికోటకు, మన మైలవరానికి, మన యొక్క పెన్నా నదికి, మన కొప్పర్తికి, మన కడపకు, మన గాలేరు నగరికి అవసరం ఉందా లేదా? పోలవరం అవసరం ఉందా లేదా? పోలవరంతో పాటు ఆయన చెప్తున్నాడు, నేను పోలవరంతో పాటు కృష్ణా నదిని, గోదావరి నదిని, గంగా కావేరిని కలిపే బాధ్యత నాదేని. అటువంటి ముఖ్యమంత్రి గారు కావాలన్నా ఏది తెలియకుండా ప్రతిరోజు ఏదో ఒకటి కుక్క మురిగినట్టు మురిగే జగన్మోహన్ రెడ్డి కావాలన్నా మనందరూ ప్రజలు ముఖ్యమంత్రి గారి స్వాగతం పలికి చెప్పాలా?
మనకు అవసరమా లేదా? ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా లేదా? ఈ కూటమి ప్రభుత్వం అవసరమా లేదా? మా మాధవ్ గారు ఉన్నారు, చాలా విషయాలు చెప్తాడు. శ్రీనివాస వర్మ గారు ఉన్నారు, మంత్రులందరూ ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడాలా. చివరిగా సార్ మా అందరి తరఫున ఒకటే రిక్వెస్ట్ సార్, మీ దగ్గర సమీక్ష కూడా జరపడం జరిగింది. చాలా మంది గండికోట మునకవాసులు వచ్చినారు. మీరు మొన్న గండికోట మునకవాసులు వచ్చారు, వాళ్ళకు పేమెంట్ పెండింగ్ ఉంది సార్. అదే కాకుండా రాజోలి నిర్మాణానికి ఇక్కడుండే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి, మైదుకూరు ఎమ్మెల్యే గారికి, మాకు ఆలగడ్డ నియోజకవర్గానికి ఉపయోగం. అది కూడా మీ సమక్షంలో సమీక్ష కూడా చెప్పినాం సార్. మన గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఉన్నారు. అది కూడా ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నా సార్. అదే కాకుండా ప్రక్కనే ఆర్టీపీపీ ఉంది. దాని ఆర్టీపీపీలు కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు సార్. వాళ్ళకు కూడా కేవలం 250 మందికి ఉద్యోగాలు, భూములు పోగొట్టుకునే వాళ్ళకు అవసరం ఉంది సార్. అది కూడా మీరు క్లియర్ చేస్తామని చెప్పినారు. అదే కాకుండా పక్కన నాకు బనగానపల్లి నియోజకవర్గానికి ఒక 25,000 ఎకరాలు పారేదానికి కేవలం 250 కోట్లు ఖర్చు పెడితే 25,000 ఎకరాలు ప్రత్యక్షంగా, 25,000 ఎకరాలు పరోక్షంగా పారే అవసరం కూడా ఉంది సార్. అది కాకుండా మాకు చిన్న రిక్వెస్ట్, మా దగ్గర పూలే స్కూల్ కాలేజ్ ఉంది సార్, దానికి బిల్డింగ్ లేదు. ఆ బిల్డింగ్ కూడా నిన్న మేము పోయినప్పుడు పాపం 800 మందికి 250 మంది మాత్రమే ఉన్నారు బాలుర పాఠశాల. గతంలో మీరు శాంక్షన్ ఇస్తే ఆ దరిద్రుడు క్యాన్సిల్ చేశాడు సార్. దానికి తిరిగి నిర్మాణం అవసరం. అది కాకుండా ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ నుంచి నేషనల్ హైవే 67 కు పోయేదానికి పక్కనే ఒక 3 కిలోమీటర్లు జిల్లాల వాళ్ళని అడుగుతున్నా, 3 కిలోమీటర్లు పడితే నేషనల్ హైవేకి, కృష్ణపట్నానికి, బళ్ళారికి పోయేదానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. చిన్న రోడ్డు సార్, 3 కిలోమీటర్లు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మీరు రోడ్లు చూసినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాకనే రోడ్లు వేసినది, ఈ కెనాలకు నీళ్లు ఇచ్చినది, ఈ పెన్నాకు నీళ్లు వదిలినది సార్. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా పరిగెత్తిచ్చేది వాస్తవం. మార్కులు ఎక్కువ ఉన్నాయి, రిమార్కులు తక్కువ ఉన్నాయి. చిన్న రిమార్కులు, ఏవో పెన్షన్లు మిస్ అయినాయని, కొన్ని రేషన్ కార్డులు మిస్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా పట్టుదలగా పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ మరొకసారి గట్టిగా ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలకాలని. చివరిగా సార్ జిందాల్ వాళ్ళకు చెప్పేది, మీరు సార్ జిందాల్ వాళ్ళకు సార్ సజ్జన్ జీ, జస్ట్ యువర్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఆపరేషన్, అవర్ పీపుల్ ఆల్వేస్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే టీడీపీ పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ శ్రీ భూపేష్ సుబ్బరామిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తారు.